మాకు డబుల్ డెక్కర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. శనగపిండి, పసుపు, మిర్చి పౌడర్, లెమన్, పుదీనా, కరివేపాకు, టొమాటో కెచప్, చాట్ మసాలా, పుదీనా చట్నీ, సోడా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ బ్రెడ్ స్లైసెస్. ఓకే, మరి సరే అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. రెడీ చేయండి. ఏం చేద్దాం? ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్. సో ఫస్ట్ శనగపిండి 1 కప్ శనగపిండి, దీన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. దీనికంటే ముందు మనం ఇందులో మిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, సాల్ట్, ఓకే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం సోడా, బేకింగ్ సోడా చిటికెట్, కొంచెం పసుపు. ఓకే, దీన్ని మనం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది మిక్స్ అయ్యే లోపల మనం ప్రీ హీట్ చేసుకోవచ్చు. ఓకే, హీట్ చేసేసుకుందాం అయితే. ఓకే, వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. సో ఈ డబుల్ డెక్కర్ స్టోరీ అని చెప్తారా మాకు? అంటే మీరు ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా లేకపోతే మీ ఓన్ రెసిపీనా? ఓన్ రెసిపీ. మా మమ్మీ నేను ఇద్దరం కలిసి ట్రై చేసాము. కొంచెం స్వీట్, కొంచెం స్పైసీగా ఉంటదని ట్రై చేసాము. అందుకే డబుల్ డెక్కర్ అని పెట్టారా? స్వీట్ అండ్ స్పైసీనెస్ రెండు కలిపారు కాబట్టి. బాగుందా? మీ పిల్లలకి నచ్చిందా? నచ్చింది. ఇప్పుడు ఇది మిక్స్చర్ సిద్ధమైపోయింది. దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఓకే, నెక్స్ట్ మనం ఒక 3 స్లైసెస్ బ్రెడ్ తీసుకుందాము. దీన్ని మనం ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్. ఓకే, ఎప్పుడు ట్రై చేశారు ఈ రెసిపీని మీరు ఇంట్లో? ఇలాగే ఎప్పుడైనా మా మమ్మీ వచ్చినప్పుడు ఊరికే స్నాక్ ఐటమ్ గా మేము ట్రై చేసాం అనమాట. సో ఇది బాగా నచ్చింది అందరికి. ఓకే, సో ఇలా మనం ఎడ్జెస్ తీసేసి సో దీంట్లో మనము ఫస్ట్ కెచప్, ఒక లేయర్ కెచప్ వేయాలి. ఓకే, టొమాటో కెచప్. ఓకే, నెక్స్ట్ లేయర్ వచ్చేసి పుదీనా చట్నీ. ఇది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను. ఇది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ చేయాలి. ఓకే, కొంచెం నిమ్మరసం కూడా వేయాలి. ఓకే, వేసి మిక్స్ చేస్తే నేను ఆల్రెడీ చేశాను. ఓకే, ఇది గ్రీన్ చట్నీ. సో దీన్ని కూడా మనము ఇంకొక లేయర్ కి తీసుకోవాలి. ఓకే, గ్రీన్ చట్నీ కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటే కొంచెం స్పైసీ టచ్ వస్తుంది. ఓకే, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది ఏం చేస్తుంటారు మీరు పిల్లలు? ఒకేసారి లంచ్ బాక్సెస్, బ్రేక్ఫాస్ట్ చాలా హడావిడి ఉంటుంది, వెళ్ళాలి కదా, చాలా హడావిడిగా ఉంటుంది. సో మేము ఎక్కువ అయితే టిఫిన్ మాక్సిమం ప్రిఫర్ చేయము. పిల్లలైతే పాలు, ఓట్స్ లేదంటే పాలు ఇవి చేస్తారు. ఇంకా నేనైతే టైం ఉంటే తింటాను, లేదంటే స్కిప్. ఓకే, సో 3 లేయర్స్ పెట్టుకున్నాం. 3 లేయర్స్ పెట్టేశాను. ఒకటి కెచప్, కింద గ్రీన్ చట్నీ. సో దీన్ని మనం ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఓకే, చిన్నగైనా పర్లేదు, ఇన్ కేసు మనం ఇట్లా 4 అయినా కట్ చేసుకోవాలి. మన ఇష్టం అది. మన ఇష్టం. సో దీన్ని మనము డిప్ చేయాలి. సో ముందు కలుపుకున్న బ్యాటర్ లో మనం డిప్ చేసి ఆయిల్ లో వేసుకోవాలి. సో దీన్ని మనం ఇంకొంచెం కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ అయినా కానీ వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి దీనికి డబల్ డెక్కర్ అనే పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు చాలా కొత్తగా అనిపించింది మీరు చెప్పగానే. ఇది యాక్చువల్లీ డబల్ వచ్చింది కాబట్టి, డబల్ లేయర్ వచ్చింది కాబట్టి, సో డబల్ డెక్కర్ అని పెడదామని డిఫరెంట్ గా ట్రై చేసి డబల్ డెక్కర్ బ్రెడ్ అని పెట్టారా? ఓకే, అంతేనా? ఇంగ్లీష్ టీచర్ కదా, ఉంటుందా మాత్రం. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ సాఫ్ట్వేర్. ఓకే,
సో నలుగురు ఇంకా మార్నింగ్ అయ్యేసరికి మార్నింగ్ బాగా హడావిడి. బాగా హడావిడిగా ఉంటుంది. ఇంకా మా అత్తయ్య ఉంటారు, తను చాలా హెల్ప్ చేస్తారు. ఓకే. సో దీన్ని మనము డిప్ చేసుకోవాలి. ఓకే. ఇట్లా ఎక్సెసివ్ ఏదైనా ఉంటే తీసేసి వేసుకోవాలి. సో ఇది మనం హీట్ అయిన ఆయిల్లో ఇంకొక పీస్ వేస్తాం. ఓకే. సో మీరు ఇంట్లో మీ అత్తగారి దగ్గర ఏమైనా కొత్త వంటలు ఏమైనా నేర్చుకున్నారా? ఎస్, నేర్చుకున్నాను. చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. అంటే వంటలు ఇవన్నీ పెళ్ళైన తర్వాతనా పెళ్ళికి ముందే వచ్చా? పెళ్ళైన తర్వాత, నేను పెళ్ళికి ముందు నేను ఎక్కువ ఏం వంట ట్రై చేయలేదు. సో పెళ్ళైన తర్వాతనే. సో దీన్ని మనం ఒకసారి తిప్పుకుందాం. ఓకే. కొంచెం హీట్ అవ్వగానే తిప్పుకోవచ్చు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మీకు ఏమైనా ఐడియా వచ్చిందా ఎలా అనిపిస్తుందో? మీరే చెప్పాలి. నాకు అలా ఆయిల్లో ఆ షేప్లో అలా తేలుతుంటే వర్షంలో పడవలు వేసుకుంటారు చూసారా, అలా ఉంది నాకు. అంటే షేప్ మీరు అలానే కట్ చేశారు పడవల షేప్లో. సో దీన్ని నేను టర్న్ చేస్తున్నాను. స్వీట్ అండ్ హాట్ రెండు కలిపారు. స్వీట్ అండ్ హాట్. స్వీట్ టేస్ట్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం స్పైసీగా కూడా ఉంటుంది. స్పైసీగా కూడా ఉంటుంది. ఓకే, మరి మీరు స్వీటా హాటా? అంటే మీ హాటే. స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు, మాక్సిమం నేను హాటే ట్రై చేస్తాను. ఓకే, హాటే ట్రై చేస్తాను. మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ హాటే? అందరూ అంతే. వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్, వెజ్ రెండు. అందులో అయినా స్వీట్ అంటే స్వీట్ తక్కువ కదా? స్వీట్ తక్కువ తింటాను, ఎక్కువైతే మాక్సిమం హాట్ ప్రిఫర్ చేస్తాను. ఓకే. అంటే మీరు స్వీట్ టీచరా హాట్ టీచరా? అంటే కోప్పపడి అరిచేసి అలాంటి టీచర్? అలా ఏం లేదండి, చాలా స్వీట్ గా ఉంటాను. అంటే మీరు చెప్పకూడదు, అది స్టూడెంట్స్ చెప్పాలి కదా. అంతే, వాళ్ళు కూడా అదే అంటారు, నేను కూడా అదే చెప్తున్నాను. అవునా, మీరు ఫేవరెట్ టీచరా? ఆఫ్ కోర్స్. అంటే జనరల్గా ఇంగ్లీష్ టీచర్స్ అంటే అందంగా ఉంటారు, ఫేవరెట్ టీచర్. సో ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ లో వచ్చేసాయి. సో మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేస్తాం. ఓకే. మంచిగా ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్. సో దీన్ని మనము కట్ చేసుకుందాము. కట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్. ఓకే, మళ్ళీ కట్ చేసుకుందామా? దీనిలో మధ్యలో కట్ చేస్తే మనకి కలర్ అనేది తెలుస్తుంది. ఓకే. సో గ్రీన్ చట్నీ అండ్ కెచప్. సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మన డబుల్ డెక్కర్ రెసిపీ రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. డబుల్ డెక్కర్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. డబుల్ డెక్కర్ కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, శనగపిండి, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయలు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, పుదీనా చట్నీ. డబుల్ డెక్కర్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కారం, ఉప్పు, బేకింగ్ సోడా, పసుపు, నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక దాని మీద టమాటో కెచప్, ఇంకొక దాని మీద పుదీనా పేస్ట్ అప్లై చేసి అలా 3 లేయర్స్ చేసుకొని కట్ చేసుకొని శనగపిండి బ్యాటర్లో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, డబుల్ డెక్కర్ రెడీ.